ప్రతి బడ్జెట్ను వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ ఇన్సూరెన్స్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు, వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అర్బన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు, వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫార్మర్లకు, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ జగనన్న చేదోడు, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, డీజిల్ సబ్సిడీ టు ఫిషర్మెన్ వాళ్ళ బోట్లకు, ఎక్స్గ్రేషియా టు ఫార్మర్స్, లా నేస్తం, జగనన్న తోడు, ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, జగనన్న అమ్మఒడి. ఇలా అన్ని పథకాలు బడ్జెట్లో పెట్టి స్పష్టంగా కనిపించేట్టుగా చేస్తూ నెక్స్ట్ స్లైడ్కి బొమ్మ. ఏకంగా ఈ 5 సంవత్సరాలలో 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీ, 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీ. బెనిఫిషరీస్ని గారు జూమ్ చేయమ్మా. జగనన్న అమ్మఒడి బెనిఫిషరీస్ 44,48,865 మంది. ఇచ్చిన సొమ్ము 26,067 కోట్ల రూపాయలు. జగనన్న వసతి దీవెన 25,17,245 మంది బెనిఫిషరీస్. ఇచ్చిన సొమ్ము 4,275 కోట్లు. జగనన్న విద్యా దీవెన 29,65,930 మంది బెనిఫిషరీస్. ఇచ్చిన సొమ్ము 12,609 కోట్ల రూపాయలు. జగనన్న విదేశీ విద్యా దీవెన 408 మంది బెనిఫిషరీస్. ఇచ్చింది 107 కోట్లు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 53,58,000 మంది రైతులకు ఇచ్చింది 34,378 కోట్లు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు 84,66,217 మంది బెనిఫిషరీస్. ఇచ్చింది 2,050. వైఎస్ఆర్ ఉచిత పంటల ఇన్సూరెన్సు 54,75,651 మంది రైతులకు ఇచ్చింది 7,802 కోట్ల రూపాయలు. ఇన్పుట్ సబ్సిడీ టు ఫార్మర్స్ 34,41,500 మంది రైతులకు ఇచ్చింది 3,261 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా 2,43,000 మందికి 538 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ అక్క చెల్లెమ్మల కోసం, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల కోసం 1,05,00,000 మందికి ఇచ్చింది 5,000 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 66,34,742 మందికి 92,547 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ చేయూత 27 లక్షల మందికి 19,199 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ ఆసరా 78,94,000 మందికి, అంటే 79 లక్షల మందికి 25,570 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ బీమా 1,03,171 మందికి 1,848 కోట్లు. వైఎస్ఆర్ కాపు నేస్తం 3,58,613 మందికి 2,029 కోట్లు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం 82,000 మందికి 982 కోట్లు. జగనన్న చేదోడు అంటే రజకులు, టేలర్లు, నాయి బ్రాహ్మణులకు 3,37,000 మందికి 1,260 కోట్లు. కొంచెం సైజు పెంచాలి. వైఎస్ఆర్ లా నేస్తం 5,781 మందికి 41.52 కోట్లు. వైఎస్ఆర్ వాహనమిత్ర 2,76,368 మందికి 1,300 కోట్లు. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా 23,28,800 మందికి 1,390 కోట్లు. ఎంఎస్ఎంఈ రీస్టార్ట్ 23,236 మందికి 2,086 కోట్లు. అగ్రిగోల్డ్ బాధితులకు 10,40,000 మందికి 905 కోట్లు. అర్చకులకు, ఇమాములకు, మౌజములకు, పాస్టర్లకు 77,290 మందికి 37 కోట్లు. కోవిడ్ అసిస్టెన్స్ వైట్ కార్డ్ హోల్డర్లు కోవిడ్ అసిస్టెన్స్ 1,35,00,000 మందికి 1,350 కోట్లు స్పెషల్ అసిస్టెన్స్. ఈబీసీ నేస్తం 4,95,269 మందికి 1,876 కోట్లు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 39,38,985 మందికి 12,463 కోట్లు.
వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా 56,194 మందికి 427 కోట్లు. హౌసింగ్ 21,31,564 మందికి 12,295 కోట్లు. జగనన్న తోడు 15,87,492 మందికి 88 కోట్లు. ఏకంగా బెనిఫిషరీస్ను 8,70,6,898 మంది, మల్టిపుల్ 2,73,756 కోట్లు. నేను అడిగేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడిగేది ఒకటే, ఏమైనా ఈ పథకాలను అడుగుతా ఉన్నా, ఈ పథకాలు ఏమైనాయని అడుగుతా ఉన్నా. ఈ పథకాలు లేవు, నువ్వు ఇస్తానన్న సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. ఇది నీ బడ్జెట్, ఏమన్నా బడ్జెటా చంద్రబాబు ఇది అని అడుగుతా ఉన్నా.